జగన్మోహన్ రెడ్డి తన సమస్యలే ప్రజా సమస్యలు అనుకుంటారు. తనకు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన కోర్టు కూడా వెళ్లారు. ఆయనకు హోదా వస్తుందా లేదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. అనర్హత వేటు వేస్తారన్న భయంతో దొంగ హాజరు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉండదు. గత సమావేశంలో ఇలా సంతకాలు చేసి స్పీకర్తో నానా మాటలు పడాల్సి వచ్చింది. వైసీపీ అసెంబ్లీకి వెళ్ళకపోతే నష్టం ఆ పార్టీకే. అధికార పార్టీని నిలదీయాల్సిన పరిస్థితుల్లో ఉన్నవారు దాని నుంచి పారిపోవడం రాజకీయం కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రభుత్వాన్ని నేరుగా నిలదీయడానికి అసెంబ్లీని మించిన మార్గం ఇంకొకటి ఉండదు. ఆ విషయం అర్థం కాని రాజకీయ నాయకుడికి కనీస తెలివి కూడా లేనట్లే. గతంలో చంద్రబాబు పట్ల తమ వ్యవహరించిన తీరు ఇప్పుడు పగ తీర్చుకుంటారని, తమపై దాడి చేస్తారని జగన్ రెడ్డి భయపడుతున్నారన్నది వైసీపీ వర్గాల అనుమానం. చంద్రబాబును ఆయన కుటుంబాన్ని అసెంబ్లీలో అత్యంత ఘోరంగా అవమానించారు. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వికటాట్టహాసాలు చేశారు. ఇప్పుడు తమకు అలాంటి అనుభవం ఎదురైతే ఎలా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు చేయాలి అనుకుంటే జగన్ ఎప్పుడో జైలుకు పంపించేవారు. కానీ కక్షపూరిత రాజకీయం టీడీపీకి తెలియదు.